జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మనం ఎక్కడో మీకు తెలిసిపోతున్నా వెనకాల ఆస్ట్రేలియా పార్లమెంటు. అయితే అసెంబ్లీని పార్లమెంట్ అంటారు. అయితే నేను చెప్పాలనుకున్న ముచ్చట ఏంటంటే, లోపలికి వెళ్తే ఈ విక్టోరియా అనే పేరు మీద ఇది ఉంది కదా, దానికి నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేమంటే, ఒక 100 ఏళ్ల క్రితం ఓ గొప్ప వ్యక్తి చదువుకునే టైంలో స్వీట్లు మిఠాయిలు ఇచ్చారు. చిన్న పిల్లోడు, ఆ పిల్లవాడు ఆ స్వీట్లు కింద పడేశాడు. ఆయన కొట్టారు, జైల్లో పెట్టారు ఆ పిల్లోడిని, అది వేరే కదా. ఇంతకీ ఆ పిల్లోడు ఎవరు, ఆ స్వీట్లు ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు ఏదైతే ఈ పేరు మీద ఈ బిల్డింగ్ ఉందో వీళ్ళ పార్లమెంటు, విక్టోరియా, క్వీన్ విక్టోరియా ఆవిడ పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి మిఠాయిలు ఇచ్చారు స్కూల్లో, నాగపూర్లో. ఎవరికి ఇచ్చారు? డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, ద హీరో ఆఫ్ ద నేషన్. ఆయనకి ఇస్తే ఆయన పడేశాడు. ఎందుకు పడేశాడంటే, మా దేశాన్ని మాకు స్వతంత్రం లేకుండా చేసి దుర్మార్గంగా పరిపాలిస్తూ మా జాతిని, మా దేశాన్ని పీడిస్తున్నటువంటి ఒక రాణి పుట్టినరోజు మేము ఎలా జరుపుకుంటాం అని ఆయన పడేశాడు. ఆ తర్వాత ఆయన పెద్ద అయ్యాడు, డాక్టర్ అయ్యాడు. ఆయన ఒక సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ వల్లనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువులు తలెత్తుకుని నిలబడుతున్నారు. వారి ధర్మం గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అయితే ఆ విక్టోరియా రాణి యొక్క పుట్టినరోజు జరిగినప్పుడు, అప్పుడు 100 ఏళ్ల క్రితం ఆవిడ బతికుంది కాబట్టి ఆ స్వీట్లు పంచిపెట్టారు. ఆయనకి స్వాభిమానం ఉంది కాబట్టి ఆయన దాన్ని పడేశారు. మనం ఎవరినైనా గౌరవిస్తాం, అందులో అనుమానం ఏం లేదు. కానీ వాళ్ళు కూడా మన గౌరవించాలి. అది స్వాభిమానం. అలా కాకుండా వాళ్ళు ఊసినా సరే, వాళ్ళు ఊసినా ఏం చేసినా వాళ్ళకి మనం దాసోహం అంటే అది బానిసత్వం. కాబట్టి స్వాభిమానం. మనం ఇప్పుడు పార్లమెంట్కి ఎందుకు వచ్చాం? ఇక్కడ ఎంపీ చాలా హంబుల్గా, చాలా ప్రేమగా, చాలా వినయంగా, విధేయంగా ఆయన మనని రిసీవ్ చేసుకున్నాడు. యాజ్ ఎ గ్రేట్ హోస్ట్. కాబట్టి ఆయన జాన్ ములాహీతో ఈ ములాఖాత్ చాలా పరిపూర్ణమైంది. ఎందుకంటే ఆయన చాలా మన మనస్సులో ఉన్న భావాలే చెప్పాడు. స్ప్రెడ్ ద లవ్, స్ప్రెడ్ ద హ్యాపీనెస్. అది నేను సంస్కృతంలో చెప్పాను, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, అంతే తేడా. కాబట్టి మనకి ప్రపంచంలో ఏ జాతితో, ఏ దేశంతో, ఏ భాషతో, ఏ వ్యక్తితో మనకి ఎటువంటి వైరం లేదు. కేవలము మనం నాశనం చేయాలనుకునే వాళ్ళని, మన నాశనం కోరుకునే వాళ్ళని, మన యొక్క దేశ ధర్మాల పట్ల వ్యతిరేకులైన వాళ్ళ పట్లే మనకు వైరం ఉంటుంది, అంతే తప్ప. ఎందుకంటే ఎవరి పట్ల మనకు వైరం ఎందుకు ఉండదంటే, మనం కోరుకునే వాటిని ఆయనతో మనం ఇందాక పలికించాం. సర్వే జన, ఇది మన కాన్సెప్ట్. వసుదైవ కుటుంబకం, ద హోల్ వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ, దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అట్లే మనకి వేదంలో చెప్పారు ఏంటంటే, శనైరుపక్రమే అంటారు భగవద్గీతలో. మనం సంగచ్చధ్వం సంవదధ్వం అంటుంది వేదం. మనం అందరం కూడా కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి చర్చిద్దాం అని చెప్తుంది. కాబట్టి ప్రపంచం అంతా కుటుంబం, ఒక్కో దేశం ఒక్కో గది కావచ్చు. మన మదిలో విద్వేషం ఉండకూడదు. అందుకే భారతదేశం ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చెయ్యదు, చెయ్యబోదు. అవి మనకు నేర్పబడలే. మిగిలిన ప్రపంచం కూడా భారత్ నుంచి అది నేర్చుకుని అణ్వాయుధాలు మీద దృష్టి కాకుండా అన్న వస్త్రాల మీద దృష్టి పెట్టి, ప్రపంచంలో ఎంతోమంది పూర్ పీపుల్ ఉన్నారో ఆ పూర్ పీపుల్ని ప్యూర్ పీపుల్గా తయారు చేయడానికి అందరూ కలిసి, ప్రపంచంలో మనం గెస్ట్గా వచ్చాం, బెస్ట్ థింగ్స్ ఏదన్నా చేసి జస్ట్ వెళ్ళిపోయి ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేద్దాం. భారత్ మాతకి జై.